తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే నా ఊపిరి ఉన్నంత వరకు ప్రయాణం కొనసాగుతుందని, అవసరమైతే తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పిస్తానని తెలుగుదేశం పార్టీ సభ్యుడు, తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఆయన సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ వర్గాలు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సంవత్సరాల నుంచి ప్రజల శ్రేయస్సు కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న తనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్లో స్థానం కల్పించాలని ఆశిస్తున్నానన్నారు. జగన్ పాలనలో పైన తెలుగు శక్తి జగన్ పైన దండయాత్ర చేశాం. మరి ఈరోజు ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ కోసం అనుకోవడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమని. ఎందుకంటే మనకి ఉదయించే సూర్యభగవాన్ అరసవల్లి సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవం కాబట్టి ఈవేళ స్వామివారి ఆశీస్సు తీసుకోవాలని, తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత టైం తెగించి పనిచేశాం. ఈరోజు కేవలం నేను పదవి అడుగుతుంది నా కోసం కాదు, ఇంకా ముందు రోజుల్లో యువతకి ఉపాధి కల్పించాలని, ఇంకా బ్రహ్మాండమైన యువత ముందుకు తీసుకునే ఉద్దేశంతో ఈవేళ ఎమ్మెల్సీ కోరుతున్నాను. డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించారు, డెఫినెట్గా చూస్తానని చెప్పి మాట ఇచ్చారు. మరి నాడు మీరు చూసినట్లయితే ఉత్తరాంధ్రలో కానీ, ఇక్కడ రాయలసీమలో కానీ, ఉభయ గోదావరి జిల్లాలో కానీ జగన్ పాలన అందరూ భయపడ్డారు. కానీ నేను ఎప్పుడు ఎక్కడ భయపడకుండా జగన్ పైన విరోచన పోరాడాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా నా మీద కేసు కూడా లేదు. మరి ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడు విజయుడిగానే ఉన్నాను తప్ప ఎప్పుడూ పార్టీలు మాత్రం కానీ చేయలేదు. మొదటి 2014లో టీడీపీలో చేరాను. నాటి నుంచి నేటి వరకు నా చివరి రక్తం పుట్టే వరకు నేను టీడీపీలో ఉంటాను తప్ప ఎప్పుడు నేను పార్టీ మనం చేస్తాను. ఇవాళ చాలామంది పార్టీలు చేరితే నాయకుని చెప్పుకుంటారు, కానీ నేను పార్టీలో చేరినా సరే ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నాను తప్ప నాయకుని చెప్పుకోలేదు. తెలుగు శక్తి నా సొంత సంస్థలో ఇవాళ నేను జగన్ మీద పోవడం చేశాను. నేను ఒకటే కోరుతున్నాను, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, నాడు జగన్ నుంచి విముక్తి కల్పించడం కోసం చేసిన పోరాటం చంద్రబాబు వచ్చారు. డెఫినెట్ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. దాని చంద్రబాబు గారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో జగన్ పాలనలో అలా గుర్తిస్తానని చెప్పి డెఫినెట్గా అలాంటి వాళ్ళందరినీ గుర్తించి త్వరలో అందరికీ కూడా పదవులు రాబోతున్నాయి. నేను మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం. మా పెదనాన్న గారు ఇందిరా క్యాబినెట్లో పట్టాలను కేంద్ర మంత్రి చేశారు. ఇంకో పెదనాన్న గారు సత్యనారాయణ గారు వాజ్పేయి గారిని మంత్రి చేశారు. అంటే రాజకీయం మా కుటుంబం ఉంది. దాన్ని నేను ప్రజలకు మంచి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేతులవాదిగా ఇంకా పరిపాలన ముందుకు తీసుకెళ్ళాలని, రామరాజ్యం తీసుకున్న ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇచ్చినా నేనేం కండిషన్స్ పెట్టలేదు. జగన్ పాలనలో పైన తెలుగు శక్తి జగన్ పైన దండయాత్ర చేశాం. మరి ఈరోజు ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని